అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? కొన్ని ప్రాంతాల్లో అంటే రాయలసీమ ప్రాంతాల్లో అంతా కూడా నాగుల చవితి, నాగుల పంచమిని మన శ్రావణ మాసంలో కూడా జరుపుకుంటారు. మేము కూడా నాగుల చవితి చేసుకుంటాం. కొంతమందికి నోములు కూడా ఉంటాయి. మా ఇండ్లలో అయితే తమ్ముడికి పిలిచి వీపుకి ఇట్లా రాసి గంధం రాసి గోవిందనామాలు కూడా చదివేవాళ్ళం అనమాట. ఇక్కడ నాగులు అనంగానే మనకు మామూలు ఎప్పుడు ఎవరైనా తెలుసుకోవాల్సింది ఒక చేంజ్ అండి. ఒక చేంజ్ ఇన్ నేచర్ అవ్వచ్చు, చేంజ్ ఇన్ అవర్ సెల్ఫ్స్ అవ్వచ్చు అని రిలేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నేచర్ పరంగా చూసుకున్నా కూడా పాములు పంటల్లో పొలాల్లో ఉంటాయి. ఎందుకని అక్కడ ఎలుకలు ఆ పంటలో ముఖ్యంగా వరి, జొన్నలు ఇట్లాంటి పొలాలు ఉన్నప్పుడు, పంట పొలాలు ఉన్నప్పుడు అవంతా ఈ ఎలుకలన్నీ పాడు చేస్తాయి అన్నమాట. దానికోసం పాములు వస్తాయి. పాములు ఎలుకల్ని తినడం వల్ల మనకు కొద్దిగా హెల్ప్ అవుతుంది. అందుకే అక్కడ పుట్టల్లాగా పెట్టేసిన చీమలు పెట్టుంటాయి పుట్టలు. బట్ ఆ పాములు వెళ్ళి దాంట్లో ఉన్నా కూడా చాలామంది రైతులు, ముందు తరం వాళ్ళంతా కూడా పాములు నూరికి చంపేవాళ్ళు కాదు. సరే, దూరంగా ఉండేవాళ్ళు, లేకపోతే దాన్ని కొంచెం భయపెట్టి పంపించేసేవాళ్ళు తప్ప చంపడం అన్నది ఉండేది కాదు. ఒకసారి ఆలోచించండి, అసలు పాములే లేవు, ఎలుకలన్నీ పంటలన్నీ తినేసాయి, మనకు ఎలా ఉండేది జీవనాధారం? ఇప్పుడు ఆ పాములు కూడా ఎక్కడ మనుషుల్ని హామ్ చేస్తాయో అనే నెమళ్ళు వచ్చాయి. నెమళ్ళు అంత అందంగా కుయ్యి నెమళ్ళు ఉన్న చోట అసలు పాములు ఉండవంట. ఇలా అంత జంతువులు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి హెల్ప్ చేసుకుంటూ ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ది డే మనం మనుషులు తెలివి బాగా అయిపోయి దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని ఇప్పుడు హర్ట్ చేస్తున్నాం ఉల్టా మనం కదండి. ఇలా ఇప్పుడు అలా అని పాములు అంటే నాకు ఇష్టం కాదు, నాకు చచ్చేంత భయం. కానీ మనం భయపడుతున్నప్పుడు దూరం వెళ్ళిపోవచ్చు, దాన్ని హర్ట్ చేయక్కర్లేదు, దాన్ని చంపక్కర్లేదు కదండి. ఇది కాక నాగుల చవితి రోజు మనం అందరం ఎన్నో ఏళ్ల నుంచి నేచర్ని మనం టేమ్ చేసుకోవడం మన హిందూ ధర్మం, హిందూ సంప్రదాయంలో ఉంటుంది. అంటే ఏ యానిమల్నైనా కూడా మనం వాటిని దేవతా స్వరూపంగా చూసుకుని మనం దండం పెట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు పిల్లల కోసం, తర్వాత పాము పుట్టలు పెట్టుంటాయి కదండి, ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి మనం పాలు పోస్తాము. అండ్ ఆ మన్ను తీసుకొచ్చి మనం అంతా రాసుకుంటూ ఉంటాం. ఇప్పటికీ నేను నమ్ముతాను, మట్టి పూసుకోగానే ఇప్పుడు బ్లడ్ వస్తూ ఉంటుంది కింద ఏదైనా పడినప్పుడు, మట్టి పూయంగానే తగ్గిపోతుంది. అంటే నేచర్ కాబట్టి, మన నేచర్ నుంచే వచ్చాము, అది పూయంగానే మనకు తగ్గుతుంది అని. అలాంటిది ఈ పాములు ఉన్న పుట్టల దగ్గర ఆ పాలు పోసి ఆ టైంకి మనం చేసిన, ముఖ్యంగా వానలు పడుతుంటాయి కదండి, ఇలాంటి టైంలో ఆ మట్టి మనం పూసుకుంటే హెల్త్ పరంగా కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఒక సైంటిఫిక్ మీనింగ్ కూడా. నాగుల చవితి రోజు మనం వెళ్ళి పుట్టకెళ్ళి దండం పెట్టుకొని ఆ పుట్ట మనం అందరం తెచ్చుకుంటాం కదండి, అందరం ఒంటికంతా రాసుకుంటాం. అలాంటిది మనమేమో వాటిని కూడా నేచర్కి అగెనిస్ట్గా వాటిని హర్ట్ చేసి మనం ఎదుగుతున్నాం. కానీ అవి ఇంకా వాటి ధర్మం అవి చేస్తూనే ఉన్నాయి. ఏదేది చేయాలో చేస్తున్నాం. ఉత్తమ మనుషులం మాత్రం మన ధర్మం తప్పిపోయి మనం అన్నీ చేస్తున్నాం కదండి. ఇదొక్క చిన్న విషయం కూడా ఆలోచిద్దాం అందరం. శ్రీమాత్రే నమః.